ఈరోజు పిచ్చుక ఆత్మ కథ గురించి తెలుసుకుందాం. మనుషులకు పేర్లు ఉన్నట్లే మాకు పేర్లు ఉన్నాయి. మాది పక్షి జాతి. నా పేరు పిచ్చుక. నా చిన్న రెక్కలతో ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఎన్నో విషయాలను తెలుసుకోవాలని నా కోరిక. అలా తిరుగుతున్న నాకు ఒక ఇంటి ముందు ప్రదేశం బాగా నచ్చింది. ఆ ప్రదేశంలో కొన్ని చెట్లు, పాదులు, పూల కుండీలు ఉన్నాయి. అలా ఆ ప్రదేశాన్ని రోజూ గమనిస్తూ ఉన్నాను. ఒకరోజు ఎప్పటిలాగే ఆ ప్రదేశంలో ఆగాను. దానిలో ఒక పాదు నన్ను ఎంతగానో ఆకర్షించింది. అది ఆకుపచ్చని కోలగా ఉండే ఆకులతో, పసుపు పచ్చని పూలతో నిండుగా ఉంది. ఆ పాదు క్రిందన తీగలు స్పష్టంగా, దృఢంగా కనిపించాయి. అప్పుడు నాకు గూడును నిర్మించాలనే ఆలోచన కలిగింది. నేను సన్నని తీగలను సేకరించి గూడును నిర్మిస్తూ గతాన్ని ఆలోచిస్తూ ఉన్నాను. అవి మా తాత తండ్రుల గురించి. మా తండ్రిగారు నాతో అనేవారు, మా ముత్తాత తాతల కాలంలో మాకు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉండేదని. అదేంటంటే వ్యవసాయానికి నష్టం కలిగించే పురుగులను ఏరి పారేస్తామని మాకు ప్రత్యేకంగా ఇంటి ముందు వరి కంకులు, నూకలు వేసేవారట. మేము వారి గుమ్మాల ముందు తిరిగితే తెగ సంతోషపడేవారట. నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించేది. మాకు శుభ్రం ఎక్కువే. రోజూ మేము నీటిలో మునకలు వేస్తూ మా శరీరంలో ఉన్న దుమ్మును మా ముక్కుతో శుభ్రం చేసుకుంటాము. మా గూడులోని పుల్లలను, తీగలను సరిచేసుకుంటాము. ఆహారాన్ని ఎప్పటికప్పుడు సంపాదించుకుంటాము. మా ముత్తాత తాతల కాలంలో గూడును పొలాల దగ్గర, చెట్లలోనూ, తుమ్మ మొక్కలలోనూ, నేలబావిలో, మర్రి చెట్ల కొమ్మలలోనూ కట్టేవారు. మా తండ్రి గారి కాలంలో రోడ్ల ప్రక్కన, పాత ఇళ్లల్లోనూ గూడును నిర్మించేవారు. నా కాలంలో మనుషులు నివసించే ప్రదేశాల్లోనే గూడును నిర్మించే పరిస్థితులు వచ్చాయి. ఒకానొక సమయంలో మా సంతతి విపరీతంగా పెరగడం వలన మనుషులు మమ్మల్ని పూర్తిగా నశింపచేయాలనుకున్నారట. అందుకు వారు మాపై డప్పులు, పంగలికర్ర, నాటు తుపాకీతో దాడి చేసేవారట. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదేనేమో. మాకు శత్రువులు ఉన్నారు. కాకులు మా గూడును చూస్తే నేలపాలు చేస్తాయి. పిల్లులు మా పిల్లలను ఆహారంగా తింటాయి. నేడు పారిశ్రామిక సంస్థలు, ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు పెరిగిపోయాయి. అవి కాక రోడ్లు, రైల్వే ట్రాకులు, ఇళ్ళు పెరగడం వలన మాకు విశాల ప్రశాంత ప్రదేశాలు కరువయ్యాయి. ఫోన్ల వలన, వాటి టవర్ల వలన వచ్చే తరంగాల వలన మా ఆరోగ్యం బాగా దెబ్బతింది. మా గురించిన విషయాలు ఎన్నో చెప్పాలని ఉంది. జాషువా గారు మమ్మల్ని ముద్దుగా గిజిగాడు అని పిలుస్తారండి. అంతేగాక మా గురించి పద్యాలు రాశారు. మేము వారికి రుణపడి ఉంటాము. పిట్ట కొంచెం కోత ఘనం అని నన్ను మెచ్చుకుంటారు కదూ. నా గూడు పూర్తయింది. పిల్లా పాపలతో, పెద్దల ఆశీస్సులతో హాయిగా ఉండాలని దీవించండి. ధన్యవాదాలు.